హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. అసలు ఇంకా డిసెంబర్ స్టార్ట్ అయిందంటే అదే లండన్లో క్రిస్మస్ సీజన్ ఆఫిషియల్గా బిగిన్ అయిందని అర్థం. సో అర్జెంటుగా అజయ్ అయితే కాల్ చేసి త్వరగా రా మార్కెట్కి అని చెప్పేసి అన్నాడు అనమాట. అండ్ అలాగే క్యాష్ పట్టుకుని రా అని చెప్పేసి అన్నాడు. సో నేనేంటి అని చెప్పేసి ఉన్న పలంగా అలా రెడీ అయ్యి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ ఈరోజు అయితే మార్కెట్ లేదు, కానీ అసలు ఆ చల్ల గాలి ఐస్ లాగా ఉంది. ఆ బ్రీజ్ అంతా కూడా టచ్ చేస్తుంటే చాలా చాలా కోల్డ్ ఉందన్నమాట. ఇంకా డిసెంబర్ వచ్చేసింది కాబట్టి ఇంకా మనకి కోల్డ్ అదంతా కూడా -డిగ్రీస్లో నడుస్తుంది. అంటే ఇంకా లండన్లో కూడా క్రిస్మస్ ఫెస్టివ్ సీజన్ అయితే ఆఫిషియల్గా బిగిన్ అయిపోయిందన్నమాట. అసలు లండన్ స్ట్రీట్స్ మొత్తం లైట్స్, డెకార్, క్రిస్మస్ ట్రీస్తో మొత్తం షైన్ అయిపోతుంది. అండ్ నేనైతే సెంటర్ ఆఫ్ ద మార్కెట్లోకి అయితే వచ్చేసాను. నిజంగా కంప్లీట్ క్రిస్మస్ వండర్ ల్యాండ్ అనే చెప్పచ్చు. డిఫరెంట్ న్యూ స్టాల్స్ అన్నీ కూడా వచ్చాయి. అండ్ అసలు ఆ ఫాగ్ మిస్ట్ అది చూస్తున్నారా, అంత ఎర్లీ మార్నింగ్ అసలు ఫాగ్ ఇంకా వెళ్ళలేదు. టైం అరౌండ్ 9:30 అలా అవుతుందన్నమాట. సో నెమ్మదిగా అలా తగ్గింది. అండ్ నేనైతే ద మెగా టాయ్ ఆప్షన్కి వచ్చేసాను. అండ్ నాతో పాటు మీకు కూడా ఇది నాకు కొత్త, ఇలా టాయ్స్ కూడా ఆప్షన్స్ ఇలా పెట్టి చేస్తారనేసి కొత్తగా అనిపించింది. సో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీస్తున్నా. Choice number 4. What about this one? For the girls, your Unicorn Wings. Now the movie is out, Unicorn Academy. అండ్ పక్కనే చర్చ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ పెద్ద మార్కెట్లో ఇలా సెంటర్లో ఉంటుంది అనమాట. అండ్ నిజంగా కోల్డ్ అయితే చాలా దారుణంగా ఉంది. అండ్ నాకైతే ఆ కోల్డ్ అస్సలు పడదు. సో మొత్తం అంతా అజయ్ అయితే సెక్యూర్ చేసేస్తున్నాడు. అండ్ నాకైతే బాగా అనిపించింది ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, ఆ ట్రక్ మీద ఆ టాయ్స్ అన్నీ ఆక్షన్ అవుతుంటే హైలైట్ ఆఫ్ ద డే మిడిల్ ఆఫ్ ద మార్కెట్లో ఒక బిగ్ ట్రక్ పార్క్ చేశారు. ఆ ట్రక్ బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ చేయగానే అసలు మొత్తం అంతా కూడా టాయ్స్ అనమాట. చాలా పెద్ద ట్రక్ అది. అసలు మొత్తం అన్నీ కూడా బ్రాండ్ న్యూ టాయ్స్, కలెక్టర్ ఎడిషన్స్, క్రిస్మస్కి స్పెషల్ టాయ్స్. Lovely. And again, Chel. Lovely. 2 there for you, 5. It's unbelievable. Anymore? Lovely. Lady there, please. Empty. Job done. That's enough. It's got steering wheel control on it, so when the boys... ఫైనల్లీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అందులో పార్టిసిపేట్ చేసి నేను జస్ట్ £5కి ఒక టాయ్ అయితే తీసుకున్నాను. చెర్రీ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే వస్తుందన్నమాట. సో గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి కాబట్టి ఆ టాయ్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ నేనైతే లిటరలీ 2 hours వెయిట్ చేసి మేము అక్కడ ఒక పెద్ద హెలికాప్టర్ ఏరోప్లేన్ లాగా ఉందన్నమాట, డ్రోన్ది. సో అది కొందామని చెప్పి వెయిట్ చేసాము. చాలాసేపటికి ఉన్నటికి ఇంకా చాలా చాలా టాయ్స్ కొనేసాము. ఈ ఆప్షన్ జరిగిన ముందు రోజే చెర్రీకి ఒక 5-6 టాయ్స్ దాకా కొన్నాము. సో ఇంకా అన్ని టాయ్స్ ఎందుకులే అని ఇంకా ఆ బిడ్డింగ్ కూడా చాలా ఎక్కువ వేసాడనమాట. సో నో నీడ్ ఆఫ్ దట్ అని చెప్పేసి వచ్చేసాం అక్కడి నుంచి. ఇంకా బిడ్డింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అసలు క్రౌడ్ చీరింగ్ మూమెంట్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. ఆ ట్రక్ మీద నుంచి టాయ్స్ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఫీల్స్ లైక్ క్రిస్మస్ గిఫ్ట్స్ గెటింగ్ రైనింగ్ ఆన్ లండన్ అని చెప్పేసి అన్నట్టు అనిపించింది. అండ్ మేమైతే ఇంకా బయటకు వచ్చేసి క్రిస్మస్ ట్రీ కొందామని చెప్పి క్రిస్మస్ ట్రీ కొనడానికి వెళ్ళాము. అండ్ ఫైనలీ అది కూడా కొనేసి బయటకైతే వచ్చేసాము. అండ్ మళ్ళీ ఆప్షన్ దగ్గరికి ఒక 10 minutes వెళ్ళామన్నమాట. సో ఇంకా టైం అవుతుంది అని చెప్పేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ అసలు ఆ చల్లగాలి, ఆ గ్రే స్కై, ఆ సాఫ్ట్ స్నో ఎఫెక్ట్ అనేది స్కైలో భలే కనిపిస్తుంది ఇక్కడైతే. ఈ వెదర్ ఆప్షన్లో చూడడం అంటే ప్యూర్ క్రిస్మస్ ఎక్స్పీరియన్స్. అండ్ అలా వస్తుంటే ఇంకా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఇక్కడ స్కూల్ పిల్లలందరూ చాలా బ్యూటిఫుల్గా పాడుతుంటే చాలా చాలా బాగా అనిపించింది. మంచిగా పర్ఫార్మెన్స్ అవి చేస్తున్నారు. అసలు అడుగడుక్కి ఆ లైవ్ పర్ఫార్మెన్సెస్ అండ్ నాకైతే ఆ స్కూల్ పిల్లలు పాడుతున్నప్పుడు చాలా సూతింగ్గా అండ్ దట్టు ఆ వెదర్లో ఎర్లీ మార్నింగ్ ఆ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. మార్కెట్ మొత్తం అయితే ఫెస్టివ్ ఎనర్జీతో షేక్ అయిపోతుందన్నమాట. అండ్ మేమైతే మా బిడ్డింగ్తోని ఆప్షన్తోని కంప్లీట్ చేసుకొని అండ్ మా క్రిస్మస్ ట్రీ కూడా కొనేసాము. సో ఇంకా మేము అలా మాల్లో నుంచి ఇంకా ఏమైనా కొత్త స్టాల్స్, ఇంకా ఏమైనా కొత్త న్యూ థింగ్స్ ఏమైనా పెట్టాడేమో అని చెప్పి చూసుకుంటే ఇంకా అలాగ మాల్లో నుంచి వెళ్ళిపోయామన్నమాట. బట్ లిటరల్లీ అండ్ మాల్ అయితే కూడా
చాలా బ్యూటిఫుల్గా డెకోర్ చేశారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త స్టాల్స్, కొత్త థింగ్స్తో వస్తూ ఉంటాడు. సో నాకైతే మంచిగా డెకోర్ చేశారు, చాలా బాగా అనిపించింది. అండ్ ద సేమ్ డే మేము అదే రోజు చెర్రీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, సో క్రిస్మస్ కాబట్టి ఇది నాకు తెలిసి ప్రతిరోజు ఏదోటి కిడ్స్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి సరదాగా అలా వచ్చామన్నమాట. సో మళ్ళీ డెఫినెట్గా ఇలాగ మాల్లో నుంచి వచ్చినప్పుడు ఆ రోజు ఈవినింగ్ అయితే పిల్లలకి ఇక్కడ చాలా చాలా ఎంటర్టైన్మెంట్ స్టాల్స్ అయితే పెట్టారు. అండ్ ఎప్పుడు లేని విధంగా నేను ఇన్ని మంత్స్లో ఎప్పుడు చూడలేదన్నమాట. సో కిడ్స్కి ఇలా ఓపెన్ ప్లేస్లోని మంచిగా పెడితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. అండ్ చెర్రీ లవ్స్ దిస్ అనమాట. సో వాడికి రైడింగ్ అన్న ఇలా కార్స్వి, ఇలా బంపర్ కార్స్ ఉంటాయి కదా, చాలా చాలా ఇష్టపడతాడు. సో వెళ్ళగానే ఫస్ట్ నేను వెళ్తా అని చెప్పి రైడ్ అయితే వెళ్ళిపోయాడనమాట. సో సీ హౌ ఈజ్ ఎంజాయింగ్. Please put your hands out in front when you're walking through the maze. కిడ్స్ కోసం ఇలా ఒక సెపరేట్‌గా మ్యాజికల్ షోని అయితే క్రియేట్ చేశారు మార్కెట్‌లో. కంప్లీట్‌గా నాకిది చాలా డిఫరెంట్‌గా అనిపించింది. నేనెప్పుడు చూడలేదు. సో అదనమాట ఈరోజు మన వ్లాగ్. సో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకు ఇంకా తెలిసిన కొత్త విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.